మన భూమిపైన అత్యంత పెద్ద జీవాలు ఉన్నాయి, కానీ అవి మన కంటికి కనిపించకుండా సముద్ర గర్భంలో దాగి ఉన్నాయి. సముద్రంలో ఉన్న జీవులు అంటే చేపలు, తిమింగలాలే కాదు, ఈ సముద్రంలో మన ఊహ కూడా అందని అతిపెద్ద జీవులు ఉన్నాయి. ఇవాల్టి మన వీడియోలో ప్రపంచంలోని సముద్రంలో దాగి ఉన్న అతిపెద్ద ప్రాణుల గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మీరు ఎప్పుడు చూడని కొత్త కొత్త జీవాల గురించి తెలుసుకోబోతున్నారు. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. నెంబర్ 1 బ్లూ వేల్. ఓకే, బ్లూ వేల్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. బ్లూ వేల్ ఇది ఒక తిమింగలం, సముద్రంలో నివసించే అత్యంత పొడవైన తిమింగలం. ఈ తిమింగలాలు ఒక్కొక్కటి దాదాపుగా 100 అడుగుల పొడవు దాకా పెరుగుతాయి. 100 అడుగులు ఇది ఎంత పెద్ద పొడవు అంటే దాదాపుగా ఒక ఫుట్బాల్ గ్రౌండ్ లో సగం ఉంటుంది. అంతేకాదు ఒక్కొక్క తిమింగలం దాదాపుగా 200 టన్నుల బరువు వరకు పెరుగుతాయి. కేవలం ఈ తిమింగలం యొక్క హార్టే ఒక చిన్న కార్ అంత సైజులో ఉంటుంది. మీరే చూడండి ఈ హార్ట్ ఎంత పెద్దగా ఉందో. నెంబర్ 2 కొలసాల్ స్క్విడ్. ఈ కొలసాల్ స్క్విడ్ ని ద డీప్ సీ మాన్స్టర్ అని కూడా పిలుస్తారు. ఈ స్క్విడ్ లని మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాము. కొన్ని సినిమాల్లోనైతే ఈ స్క్విడ్ షిప్ లో వెళ్తున్న వాళ్ళపైకి దాడి చేస్తున్నట్లుగా సినిమాల్లో చూపిస్తారు, కానీ కొంతమందికి ఇవి నిజంగానే ఉన్నాయని కూడా తెలియదు. అయితే స్క్విడ్లు మరి సినిమాల్లో చూపించే అంత పెద్దగా కాకుండా ఇవి దాదాపుగా 40 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. అండ్ కొన్ని స్క్విడ్లు అయితే 40 కంటే కూడా ఎక్కువ పొడవు పెరుగుతాయి. ఈ స్క్విడ్లు ఎక్కువగా అంటార్క్టికా దగ్గరలోని లోతైన సముద్రంలో ఉంటాయి. సముద్రంలోనే అత్యంత లోతులో నివసించే ఈ డీప్ సీ మాన్స్టర్ గురించి మీరేమంటారు? కామెంట్ చేసి చెప్పండి. వేల్ షార్క్. వేల్ షార్క్ అనే పేరు వినగానే కొంచెం భయం వేస్తుంది, ఎంతైనా షార్క్ కదా అని. కానీ నిజానికి భయపడాల్సినంతలా ఈ వేల్ షార్క్ లో లేదు. నిజానికి ఇది అంత ప్రమాదకరమైనది కాదు. మనుషులనైతే ఈ వేల్ షార్క్ ఏమి చేయదు. ఈ వేల్ షార్క్ సైజులో చాలా పెద్దగానే ఉంటుంది, కానీ చిన్న చిన్న చేపల్ని తింటూ దాని యొక్క కడుపుని నింపుకుంటుంది. ఇవి ఆల్మోస్ట్ 40 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. అండ్ ఈ షార్క్ ఏదైతే ఉందో చాలా ఫ్రెండ్లీ షార్క్. లయన్స్ మెన్ జెల్లీ ఫిష్. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఎలాంటి ఒక జీవిని చూపిస్తానంటే అది చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఇది లయన్స్ మెన్స్ జెల్లీ ఫిష్. ఇది సముద్రంలోని అత్యంత పొడవైన జీవుల్లో ఒకటి. ఈ జెల్లీ ఫిష్లు దాదాపుగా 120 అడుగుల పొడవు వరకు పెరుగుతాయి. అవును, మీరు విన్నది నిజమే, 120 అడుగుల పొడవు. తిమింగలం కంటే కూడా చాలా పొడవైంది. ఈ జెల్లీ ఫిష్ ఒక అద్భుతం అనే చెప్పొచ్చు. ఈ జెల్లీ ఫిష్ సముద్రంలో తేలుతున్నప్పుడు ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. నెంబర్ 5 జాయింట్ మంటారే. ఫ్రెండ్స్, జాయింట్ మంటారే అనేది మరొక అద్భుతమైన జీవి. సముద్రం లోపల ఎగురుతున్నట్లుగా కనిపించే ఈ జీవి యొక్క రెక్కల పొడవే 29 అడుగుల వరకు ఉంటుంది. ఈ జాయింట్ మంటారేలు చాలా అంటే చాలా ఫ్రెండ్లీవి. ఈ జాయింట్ మండారేలు ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయంటే సముద్రంలోకి వెళ్లే డైవర్స్ కి ఈ జాయింట్ మండారేలు చాలా అంటే చాలా ఇష్టం. డైవర్లతోని ఇవి చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. నిజంగా చూడడానికి చాలా క్యూట్ గా అద్భుతంగా కనిపిస్తుంది కదా. సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.